హాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? ఈరోజు మార్కెట్ అప్డేట్స్ కనుక మనం ఒకసారి చెక్ చేసినట్లయితే సెన్సెక్స్ గాని, నిఫ్టీ ఇవన్నీ ఫ్లాట్‌గా క్లోజ్ అయ్యాయి. సో, కంప్లీట్‌గా వోలటైల్ సెషన్ అనేది నడిచింది. సో, ఫ్లాట్‌గా క్లోజ్ అయ్యాయి. సో, ఓవరాల్‌గా మార్నింగ్ సెషన్‌లో ఏదైతే మనం ఓపెనింగ్ గెయిన్స్ చూసామో అది నిలబెట్టుకోలేకపోయింది. తర్వాత కొంతవరకు రికవర్ అయ్యి సో, ఆల్మోస్ట్ నిఫ్టీ అయితే 26,000 వరకు వెళ్ళి సో, ఆ తర్వాత అక్కడ సస్టైన్ అవ్వక 26,000 లెవెల్‌ని దాటి గూడా అక్కడి నుంచి సస్టైన్ అవ్వక లాస్ట్ అవర్‌లో అయితే మళ్ళీ వోలటైల్ సెషన్‌తో పాటు అలాగే కంప్లీట్‌గా సెల్లింగ్ ప్రెషర్ వల్ల ఏదైతే రేపు యూఎస్ ఫెడ్ ఔట్‌కమ్ సీపీఐ డేటా వస్తుంది. అలాగే మన కంట్రీలో బీహార్ ఎలక్షన్స్ ఔట్‌కమ్ రేపు మార్నింగ్ అని వస్తున్నాయి. సో, వీటన్నిటి వల్ల సో, మనకు వోలటైల్ సెషన్ వల్ల కంప్లీట్‌గా సెన్సెక్స్ కానీ, నిఫ్టీ ఫ్లాట్‌గా క్లోజ్ అయ్యాయి. సో, ఓవరాల్‌గా మనం ఈరోజు చూసినట్లయితే నిఫ్టీ 3 పాయింట్స్ వరకు పెరిగి ఫ్లాట్‌గా క్లోజ్ అయింది. 0.01% పెరిగింది. అలాగే సేమ్ సెన్సెక్స్ కూడా 12 పాయింట్స్ పెరిగి 0.01% వరకు పెరిగింది. సో, అండ్ బ్రాడర్ మార్కెట్ ఇండిసెస్ గూడా సేమ్ అండర్ ప్రెషర్‌లో వాలటైలిటీతో పాటు సో, మిడ్ క్యాప్ గాని, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.3% వరకు కరెక్ట్ అయ్యాయి. సో, ఓవరాల్‌గా ఈరోజు సెక్టార్ వైస్‌గా చూసినట్లయితే ఐటీ, మీడియా, పిఎస్యు బ్యాంక్ సెక్టార్ గనక మనం చూసినట్లయితే సో, మనకు ఈరోజు కరెక్ట్ అయ్యాయి. 0.5% వరకు కరెక్ట్ అయ్యాయి. అలాగే సో, మెటల్ మనకు రియాల్టీ అలాగే ఫార్మా సెక్టార్స్ మాత్రం 0.5% వరకు పెరిగాయి. సో, అండ్ మనం గెయినర్స్ గనక లిస్ట్ చూసినట్లయితే ఏషియన్ పెయింట్స్, ఎల్&టీ అలాగే ఇంటెల్ గ్లోబ్ ఏవియేషన్ అలాగే అండ్ ఈ సే ఈ ఈ స్టాక్స్ వరకు దాదాపుగా పెరిగాయి. సో, అలాగే మనం లూజర్స్ లిస్ట్ గనక మనం చూసినట్లయితే ఎటర్నల్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎంఎన్ఎం, అదానీ పోర్ట్స్ ఇవన్నీ నిఫ్టీ లూజర్స్ లిస్ట్‌లో ఉన్నాయి. సో, ఓవరాల్‌గా ఈరోజు మనం నిఫ్టీలో గనక చూసినట్లయితే 120 స్టాక్స్ వరకు 52 వీక్ హైని టచ్ చేశాయి. సో, ఈరోజు వాలటిలిటీ ఏదైతే ఉందో రేపు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. సో, అది కొంచెం క్యాషియస్‌గా చూడండి. 26,000 నిఫ్టీ లెవెల్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌గా ఉంది. ఒకవేళ ఆ లెవెల్ గనక దాటితే 26,200 గాని, 350 గాని మనకు రెసిస్టెన్స్ లెవెల్‌గా మారతాయి. సో, అదొకటి చెక్ చేసుకోండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో గురించి మీ వ్యూస్ అనేది కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.